నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఐదు శతాబ్దాల కళ సాకారం, ఆధ్యాత్మిక శోభితంగా భారత్. బాలరాముడి ప్రతిష్టను తిలకించిన భక్తజనం, ఆలయాల్లో కొనసాగిన రామనామ స్మరణ. ప్రజావాణికి సమస్యల గోడు, పరిష్కరించడం లేదని బాధితుల ఆవేదన. నగరంలో ఎమ్మెల్యే గంగుల పర్యటన, ఎల్ఎండిలో ప్రజాభవన్ ను ప్రారంభించిన డాక్టర్ కవ్వంపల్లి. ఇక వార్తల వివరాలు. 5 శతాబ్దాల కళ సాకారమైంది. ఎక్కడైతే రాముడు జన్మించారో అక్కడే 500 ఏళ్ల సంకల్పం సాక్షాత్కారమైన శుభ సందర్భాన్ని వీక్షించింది ప్రపంచం. అభిజిత్ లగ్నంలో అయోధ్య గర్భగుడిలో బాలరాముడు కొలువుతీరారు. ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, వేద పండితుల మధ్య బాలరాముడు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని తిలకించింది యావత్ హిందూ సమాజం. ఎక్కడైతే రాముడు జన్మించారో అక్కడే దివ్య భవ్య రామాలయం. 500 ఏళ్ల సంకల్పం సాక్షాత్కారమైన శుభ సందర్భం. అభిజిత్ లగ్నంలో అయోధ్య గర్భగుడిలో బాలరాముడు కొలువుదీరారు. ప్రధాని నరేంద్ర మోడీ 32 ఏళ్ల మహాయజ్ఞం దిగ్విజయంగా పరిపూర్ణమైంది. మంగళప్రదము శ్రీరాముని పయనము, రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్, రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్. రామనామమను రత్నమే చాలు, ధర్మ ప్రమాణము రామాయణము. అయోధ్యలోని రామ మందిరంలో విగ్రహ ప్రతిష్ఠ కన్నుల పండుగగా జరిగింది. బాలరాముడి విగ్రహానికి నేత్రావరణం చేశారు ప్రధాని మోడీ. విగ్రహానికి కట్టిన పసుపు వర్ణ వస్త్రాన్ని తొలగించారు. అద్దంలో రామయ్య ప్రతిబింబాన్ని రామయ్యకు దర్శింపచేశారు వేద పండితులు. నేత్రావరణం అనంతరం బాలరాముడి కళ్లకు కాటుక పెట్టారు. ఆ తరువాత ప్రపంచం బాలరాముడి ప్రతిరూపాన్ని చూసి తరించింది. మంగళప్రదము శ్రీరాముని పయనము, రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్, రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్. రామనామమను రత్నమే చాలు, ధర్మ ప్రమాణము రామాయణము. ఎడమ చేతిలో విల్లు, కుడి చేతిలో బంగారు బాణం, నుదుటిన వజ్రనామం, వజ్రాలు పగడాలు పొదిగిన బంగారు ఆభరణాలు, తలపైన వజ్ర వైడూర్యాలు పొదిగిన కిరీటం, మెడలో రత్నాల కాసుల హారం, పాదాల వద్ద బంగారు కమల పుష్పాలు. బాలరాముడిని చూసేందుకు 2 కళ్ళు సరిపోలేదు. బాలరాముడి దర్శనంతో భారతావని పులకించింది. మంగళప్రదము శ్రీరాముని పయనము, రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్, రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్. రామనామమను రత్నమే చాలు,
धर्म प्रमाण ఆలయ గర్భగుడిలో కర్తగా ప్రధాని మోదీ, ఆయనతో పాటు యూపీ గవర్నర్ ఆనందీబెన్, సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 12:55 అభిక మహోత్సవంలో పాల్గొన్నారు. ఆ తర్వాత 1 గంట నుండి 2 గంటల వరకు సార్వజనిక్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ అయోధ్య వేదికగా తన సందేశాన్ని అందించారు. हर जगह राम नाम का वही उत्सव भाव छाया हुआ है. प्रभु राम तो भारत की आत्मा के कण कण से जुड़े. राम भारतवासियों के अंतर मन में विराजे हुए. हम भारत में कहीं भी किसी की अंतरात्मा को छुएंगे तो इस एकत्व की अनुभूति होगी और यही भाव सब जगह मिलेगा. इससे उत्कृष्ट, इससे अधिक देश को समायोजित करने वाला सूत्र और क्या हो सकता है. मेरे प्यारे देशवासियों, मुझे देश के कोने कोने में अलग अलग भाषाओं में रामायण सुनने का अवसर मिला है, लेकिन विशेषकर पिछले 11 दिनों में रामायण अलग अलग भाषा में अलग राज्यों से मुझे विशेष रूप से सुनने का मौका मिला. राम को परिभाषित करते हुए ऋषियों ने कहा है, रमन्ते यस्मिन् इति रामः, अर्थात जिसमें रम जाए वही राम है. राम लोक की स्मृतियों में, पर्वत से लेकर परंपराओं में सर्वत्र समाये हुए. हर युग में लोगों ने राम को जिया है. हर युग में लोगों ने अपने अपने शब्दों में अपनी अपनी तरह से राम को अभिव्यक्त किया है और ये राम रस जीवन प्रवाह की तरह निरंतर बहता रहता है. प्राचीन काल से भारत के हर कोने के लोग राम रस का आचमन करते रहे. राम कथा असीम है और रामायण भी अनंत है. राम के आदर्श, राम के मूल्य, राम की शिक्षाएं सब जगह एक समान है. प्रिय देशवासियों, आज इस ऐतिहासिक समय में देश उन व्यक्तित्वों को भी याद कर रहा है जिनके कार्य और समर्पण की वजह से आज हम ये शुभ दिन देख रहे हैं. राम के इस काम में ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్లకు ప్రత్యేక కానుకలు సమర్పించారు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. అయోధ్య ఆలయ ఆకృతిని ప్రతిబింబించే బహుమతులు అందజేయడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. మంగళప్రదము శ్రీరాముని పయనము రామ్ సీతారాం సీతారాం. అయోధ్య రామాలయంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, సినీ నటులు హాజరయ్యారు. రజనీకాంత్, చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, మాధురి దీక్షిత్, కత్రినా కైఫ్, కంగనా రనౌత్, విక్కీ కౌశల్ తదితర సినీ నటులు అయోధ్య రామాలయంలో వేడుకలు తిలకించేందుకు వచ్చారు. మంగళప్రదము శ్రీరాముని పయనము రామ్ సీతారాం సీతారాం. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అన్నట్లుగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని యావత్ హిందూ సమాజం తిలకించి పులకించిపోయింది. రామ కీర్తనలు, భజనలు, ప్రత్యేక పూజలతో పాటు జై శ్రీరామ్ నినాదాలతో మారుమ్రోగాయి ఆలయాలు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని ఊరు, వాడ, పల్లె, పట్టణం అంతా రామనామ స్మరణతో భక్తిభావం బుట్టిపడింది. అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ వేడుక సందర్భంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని దేవాలయాలు, విద్యాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రజాప్రతినిధులు, ప్రముఖులు ప్రత్యేక పూజలు చేశారు. ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా అయోధ్య ప్రత్యక్ష ప్రసారాన్ని చూసి తరించారు భక్తులు. మంగళప్రదము శ్రీరాముని పయనము రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్ రామ్ సీతారాం సీతారాం. కరీంనగర్లో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్. సరస్వతి శిశు మందిర్లో చిన్నారులతో కలిసి సందడి చేశారు. రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్కి అంటూ విద్యార్థులతో కలిసి నినదించారు. నగరంలోని చైతన్యపురి కాలనీలోని నివాసంలో బండి సంజయ్ దంపతులు శ్రీరామ విజయ మహామంత్రాన్ని స్మరించారు. కరీంనగర్ మహాశక్తి ఆలయ ఆవరణలో రూపొందించిన సైకత అయోధ్య రామ మందిరం వద్ద ప్రత్యేక పూజలు చేశారు.
నగరంలోని వాల్మీకి నగర్ శ్రీ మహా రిషి వాల్మీకి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మంగళప్రదము శ్రీరాముని పయనము రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్ రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్ రామ. కరీంనగర్లోని మానేరు విద్యా సంస్థల్లో పాఠశాల విద్యార్థులు శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, భరతుడు, హనుమంతుడు తదితర వేషధారణలో ఆకట్టుకున్నారు. జై శ్రీరామ్ అంటూ ప్రదర్శన చేశారు. అదే అయోధ్యలో బలరాముడి ప్రాణ ప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారాన్ని విద్యార్థులందరికీ లైవ్ ద్వారా చూపించారు. విద్యార్థులు రామనామ స్మరణతో పాఠశాల మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి, డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు అనగా 22 జనవరి రోజున శ్రీరామచంద్రుని దేవస్థానంలో ప్రాణ ప్రతిష్ఠ జరిగే సందర్భంగా మా మానేర్ స్కూల్లో పిల్లలతో రాముడు, సీత, దశరథుడు, లక్ష్మణుడు, భరతుడు మొత్తానికి రామాయణంలో ఉన్నటువంటి ముఖ్య పాత్రలను అన్ని వేషధారణ రూపకంగా పిల్లలతో వేయించాము. వేయించిన తర్వాత ఒక్కొక్క పాత్ర యొక్క వాళ్ళ యొక్క ప్రాముఖ్యత గురించి కూడా పిల్లలకు వివరించడం కూడా జరిగింది. నగరంలోని అలకాపురి అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహించారు. అయోధ్య నుండి ప్రత్యక్ష ప్రసారాన్ని ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా వీక్షించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్, ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఆనందమైనటువంటి దినము. అయోధ్యలో బాలరాముని యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమము మన ప్రధానమంత్రి శ్రీ మోడీ గారి చేత జరపబడినది. గత 500 సంవత్సరాలు బానిస చిహ్నాన్ని తొలగించుకొని మన యొక్క ఆత్మగౌరవాన్ని నిలుపుకోవడానికి బాలరాముని యొక్క అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠించుకున్నాము. ఇది చాలా శుభగడియలు. ముందు తరాలకు కూడా ఎంతో ఆనందదాయకమైన దీర్ఘ క్షణాలు ఇవి. వ్యాప్తంగా జరిగే ఈ బాలరాముని విగ్రహ ప్రతిష్టాపనోత్సవానికి అందరికీ ధన్యవాదములు, అందరికీ శుభాకాంక్షలు. మా కరీంనగర్ అల్కాపురి కాలనీలో మహిళా సహోదరీమణులం, గౌరవ అల్కాపురి పెద్దలు, సహోదరులు అందరం కలిసి ఇక్కడ ప్రత్యేకంగా అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి నగరంలోని జ్యోతినగర్ శ్రీ గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం నుండి ప్రత్యేక పూజలు, హనుమాన్ చాలీసా, రామనామ పారాయణం తదితర ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రత్యక్ష ప్రసారాన్ని లైవ్లో వీక్షించారు భక్తులు. అయోధ్యలో 500 సంవత్సరాల నుంచి హిందువుల యొక్క ఆరాధ్య దైవము రాముడి యొక్క రామ మందిరము, రాముడి యొక్క ప్రతిష్ట కొరకు వేచి చూస్తూ ఉన్నారు. అటువంటి గడియలు ఈరోజు వచ్చినాయి. ఈరోజు మొత్తం ప్రపంచం మొత్తము, భారతదేశం యావత్ మొత్తము ఎంతో ఆనంద డోలికల్లో తేలియాడుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా రామనామం మారుమోగుతూ ఉన్నది. అదేవిధంగా మా ఆలయంలో కూడా రాముడి యొక్క ప్రతిష్ట, దానికి సంబంధించిన మొత్తం హనుమాన్ చాలీసా, రామనామము గత 3-4 గంటల నుండి మారుమోగుతూ ఉన్నది. అయోధ్యలో వేయించేటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క మహా ప్రాణప్రతిష్ఠ మహోత్సవ భాగంగా కరీంనగర్ జ్యోతినగర్లో వేయించేసినటువంటి శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యాలయంలో ఈరోజు ఉదయం 7:30 గంటల నుంచి స్వామివారికి విశేష స్నాపన తిరుమంజనం, అదేవిధంగా 9 గంటల నుంచి స్వామివారికి విశేష సహస్రనామార్చన, శ్రీరామరక్షా స్తోత్రం, అదేవిధంగా శ్రీరామ నామ సంకీర్తనతో శ్రీవారి యొక్క ఆలయం అత్యంత వైభవపేతంగా భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి యొక్క కైంకర్యంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా స్వామివారి యొక్క దివ్యాలయంలో ఆలయ కార్యవర్గ సభ్యులందరూ కూడా కలిసి ఈరోజు భక్తులందరికీ కూడాను ప్రత్యక్ష ప్రసారం, అయోధ్య నుంచి వచ్చేటువంటి ప్రత్యక్ష ప్రసారాన్ని భక్తులందరూ కూడా కల్పించారు. అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం, బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా
పలు గ్రామాల్లోని ఆలయాలలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వేద మంత్రాలతో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ సీతారామచంద్ర స్వామివారికి పంచోపనిషత్ ద్వారాభిషేకాన్ని గావించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, భక్తులు పాల్గొన్నారు. మంగళప్రదము శ్రీరాముని పయనము రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్ రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్. నగరంలోని కట్టారాంపూర్ కాకతీయ స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. సీతారామాంజనేయ స్వామి వేషధారణలో జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ అంబేద్కర్ స్టేడియం వరకు ప్రదర్శన కొనసాగించారు. కట్టారాంపూర్ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ క్రాంతికుమార్, డైరెక్టర్ దశరథం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశం అంతా ఎంతో గర్వించదగిన విషయం. ఎందుకంటే శ్రీరాముడు జన్మభూమి అందు అయోధ్య నగరంలో బాలరాముడిగా విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన జరుపుకోవడం మనకు అందరికీ ఎంతో శుభదినం. ఈ రోజు గురించి మనందరం ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో ఏళ్ల తరబడి ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి సుదినం. ఈ సుదినాన్ని పురస్కరించుకొని పట్టణాల్లో కానీ, నగర పల్లెల్లో కానీ, పాఠశాలలలో, దేవాలయాలలో పూజలు, అలాగే ఎన్నో కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు. అదేవిధంగా కరీంనగర్లోని కట్రాంపూర్ ప్రాంతంలో కాకతీయ స్మార్ట్ కిడ్ పాఠశాల నందు ఇందులో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు, తల్లిదండ్రులు చాలా చక్కగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కరీంనగర్ మెహర్ నగర్ వివేకానందపురి కాలనీలో శ్రీరామ యజ్ఞం నిర్వహించారు. ప్రముఖ అర్చకుడు వంశీకృష్ణమాచార్యుల సమక్షంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. సుమారు 500 మంది భక్తులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసు అధ్యక్షులు కంకణాల శ్రీనివాసరెడ్డి, వీర్ల సంజీవరావు, సుధాకర్ రావు, శ్రీమాన్ శ్రీనివాసరెడ్డి, లక్ష్మారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రాజిరెడ్డి పాల్గొన్నారు. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకొని మా కరీంనగర్లోని మెహర్ నగర్ వివేకానందపురి కాలనీలో, అంటే 47 డివిజన్ కిందకి వస్తుంది, ఈ కాలనీలో ఈరోజు శ్రీరామ యజ్ఞం నిర్వహించడం జరుగుతుంది. శ్రీమాన్ శ్రీ వంశీకృష్ణ అయ్యగారి ఆధ్వర్యంలో యజ్ఞం జరుగుతుంది. ఇదంతా కాలనీవాసుల అందరి సహకారంతో ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట సందర్భంగా కరీంనగర్లోని మెహర్ నగర్ కాలనీలో శ్రీరాముని యజ్ఞము నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ కాలనీ వాసులు దాదాపు 400-500 మంది భక్తులు పాల్గొన్నారు. ఈ వాడ కాలనీ పెద్దలందరి సహకారంతో నిర్వహించడం జరుగుతుంది. కరీంనగర్ సప్తగిరి కాలనీ కోదండ రామాలయంలో ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుకను తిలకించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. పారమిత స్కూల్లో చదువుతున్న కట్ట హిమాంష్, కట్ట శివాంష్ అనే సోదరులు రామ రామ రామనామ తారకం, రామ రామ్ 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 అంటూ పాడిన కీర్తనలు భక్తులను విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దిండిగాల మహేష్, ఆలయ కమిటీ అధ్యక్షులు గౌతమ్రావు, ఆలయ ప్రధాన అర్చకులు రామాచార్యులు, తుమ్మల రమేష్ రెడ్డి, రాజిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఆలయ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ ప్రజావాణిలో గోడు వెళ్లబోసుకున్నారు బాధితులు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బాధితులు అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్కి దరఖాస్తులను అందజేసి తమ సమస్యలు వివరించారు. అనేకసార్లు ఫిర్యాదు చేసినా అధికారుల నుండి స్పందన లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు పలువురు. ఇప్పటికైనా తమ ఫిర్యాదులపై స్పందించాలని కలెక్టర్ను కోరుతున్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 120 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో కరీంనగర్ మున్సిపల్ కార్యాలయానికి 17, జిల్లా పంచాయతీ కార్యాలయానికి 10,
శంకరపట్నం తహసీల్దార్కు 7 ఫిర్యాదులు రాగా మిగతా 86 దరఖాస్తులు వివిధ శాఖల అధికారులకు వచ్చాయి. ఆయా ప్రాంతాల నుండి వచ్చిన దరఖాస్తులను స్వీకరించిన జిల్లా అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణికి వచ్చిన బాధితుల్లో ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. కరీంనగర్ బొమ్మకల్ రజ్వీ చౌమాన్ చౌరస్తా సమీపంలో రోడ్డును 3 నెలల క్రితం తవ్వి అలాగే వదిలేశారని కాలనీ వాసులు వాపోయారు. జిల్లా అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్కి వినతి పత్రాన్ని అందజేశారు. దుమ్ము ధూళితో అనేక ఇబ్బందులు పడుతున్నామని, రోడ్డు మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని కోరారు కాలనీ వాసులు. కరీంనగర్ మండల్ బొమ్మకల్ గ్రామ పంచాయతీ పరిధిలోని రజ్వీ చౌమాన్ రోడ్ నంబర్ 1 సంబంధించి కాంట్రాక్టరు 3 నెలల క్రితం రోడ్డు వేయడం జరిగింది. కంకర వేసి విడిచిపెట్టడం జరిగింది. మేము గత 3 నెలల నుంచి కంకరపై నడుస్తూ నరకయాతన అనుభవిస్తున్నాం. ఇవాళ ఇంతవరకు కూడా ఎవరు కూడా గ్రామ పంచాయతీ వారు ఏమంటున్నారంటే మాకు కన్సర్న్ లేకుండా, మా అనుమతి లేకుండా కాంట్రాక్టరు బొమ్మకల్ గ్రామ పరిధిలో వచ్చి మీ రోడ్ వేయడం జరిగింది. ఈ రజ్వీ చౌమాన్ రోడ్ నంబర్ 1కు సంబంధించి మాకు ఎలాంటి సంబంధం లేదు అని మన గ్రామ పంచాయతీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాంట్రాక్టరు మరి ఎందుకు వచ్చి మనకు ఉన్న రోడ్ను ఖరాబ్ చేసి ఈ కొత్త రోడ్డు నిర్మాణం పూర్తి చేయకుండా సగంలోనే వదిలి పెట్టడం వల్ల మేము చాలామంది గాయాల పాలవుతున్నాము. వాహనాలు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. పిల్లలు పెద్దలు చాలామంది పడిపోతున్నారు. విపరీతమైన దుమ్ము ధూళి. నగరంలోని రాజీవ్ చౌక్ స్వర్ణకార వీధిలో మురుగునీటితో దుర్గంధం వెదజల్లుతోందని, వెంటనే మరమ్మతులు చేపట్టి ఇబ్బందులు తొలగించాలని అధికారులను కోరారు స్వర్ణకారులు. గతంలో 2 సార్లు ప్రజావాణికి ఫిర్యాదు చేసిన అధికారుల నుండి స్పందన కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. 46వ డివిజన్లో స్వర్ణకార వృత్తి చేసుకుంటూ జీవిస్తున్నాము. మేము మన రాజీవ్ చౌక్ ఎయిర్టెల్ ఆఫీసు ఎదురుగా స్వర్ణకార గల్లీ లోపల గత 4 నెలల క్రితం మున్సిపల్ కార్పొరేషన్ వారు మోరీలు వేస్తాం, రోడ్లు వేస్తాం అని తవ్వి అట్లనే వదిలిపెట్టుట్లా ఆ మురికినీరు ద్వారా దోమలు, ఈగలు, ఎలుకల ద్వారా మేము అందరం అక్కడ జీవించే 73 మంది కుటుంబీకులము స్వర్ణకార వృత్తి చేసుకుంటూ జీవించే వాళ్ళం అనారోగ్య పాలవుతున్నాము. మేము కలెక్టర్ గారికి ప్రజావాణి ద్వారా 18 డిసెంబర్ నాడు ఒక వినతి పత్రం సమర్పించినము, రోడ్లు మోరీలు చేయండి అని. తర్వాత 8వ తారీఖు జనవరి 2024లో కూడా ఒకటి 2వ వినతి పత్రం సమర్పించినము. అయినా మున్సిపాలిటీకి పంపించారు అని అన్నారు. మున్సిపల్ కమిషనర్ గారు కూడా అప్లికేషన్ ఇచ్చాము. మా పరిస్థితి గురించి కూడా వివరించాము. ఫోటోలు వీడియోలు తీసుకుపోయి చూపించాము. ఇంతవరకు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఎలాంటి పని చేయలేదు. వచ్చే నెలలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరపై యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఫిబ్రవరి 21 నుండి 24 వరకు జరిగే వనదేవతల జాతరకు కరీంనగర్ మున్సిపల్ పాలకవర్గం ₹1 కోటి వెచ్చించనున్నట్లు తెలిపారు. జాతరకు 5 రోజుల ముందుగా రేకుర్తి కెనాల్కు నీటిని విడుదల చేయాలని అధికారులకు సూచించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో కార్పొరేటర్లు, మేయర్ సునీల్ రావుతో కలిసి పర్యటించారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. 18, 19 డివిజన్ పరిధిలో గల శ్రీ కంకాలమ్మ కేతేశ్వర ఆలయాన్ని సుధవోని మాధవి కృష్ణగౌడ్, యదుల్ల రాజశేఖర్తో కలిసి దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో నూతన కమ్యూనిటీ భవన నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. నగరంలోని టవర్ సర్కిల్ ప్రాంతంలో మహారుషి వాల్మీకి ప్రత్యేక పూజలు చేశారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. రేకుర్తి గుట్ట సమీపంలో సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను పరిశీలించారు. కాగా ఈ నెల 24న కరీంనగర్లో కేటీఆర్ హాజరయ్యే సమావేశ ఏర్పాట్లపై మాజీ ఎంపీ వినోద్ కుమార్, మేయర్ సునీల్ రావుతో కలిసి పరిశీలించారు గంగుల కమలాకర్. ప్రతి 2 సంవత్సరాల కోసం జరిగే తెలంగాణలో గొప్ప పండుగ, గొప్ప జాతర సమ్మక్క సారక్క జాతర. ప్రతి సంవత్సరం కూడా రేకుర్తిలో సమ్మక్క సారక్క జాతర అతి వైభవంగా, అతి ఘనంగా జరుగుతుంది. అది మున్సిపల్ పాలకవర్గ సభ్యుల మున్సిపల్ లిమిట్ ఉంటుంది కాబట్టి గౌరవ మేయర్ గారు ప్రతి సంవత్సరం కూడా ₹1 కోటి పెట్టి కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని చెప్పి సకల సౌకర్యాలు కలిగించేందుకు మున్సిపల్ ద్వారా మనకు ప్రతిసారి ₹1 కోటి పెట్టడం జరుగుతుంది. ఇప్పటికే దీని ద్వారా టోటల్గా సమ్మక్క చుట్టూడంగా సిమెంట్ రోడ్లు వేయడం, పక్కకున్న గుట్టకు మెట్లు జరపడం, పెద్ద పెద్ద బోల్డర్ తీయడము, స్నానాల గదులు కట్టడము, పక్కనే కెనాల్ను శుద్ధిపరచడము, ఇవన్నీ చేయడం జరిగింది. ఇది పర్మనెంట్ స్ట్రక్చర్స్.
కానీ ప్రతి సంవత్సరం టెంపరీగా బాత్రూమ్స్ కట్టడం ఇవన్నిటి కానీ ప్రతి సంవత్సరం 1 కోటి రూపాయలు అవుతుంది. ఈ సంవత్సరంగా ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరిగే సమ్మక్క సారక్క జాతరకు మున్సిపల్ పాలకుల పక్షాన సుమారు 1 కోటి రూపాయలుగా మేయర్ గారితో పాటు ఇక్కడ ఉన్న గౌరవ కార్పొరేటర్లు పిట్టల శ్రీనివాస్ గారు కానివ్వండి, కృష్ణ గారు కానివ్వండి, శేఖర్ గారిని వీళ్ళందరూ కలిసి కూర్చొని ఈసారి 1 కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో గల మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయానికి నియోజకవర్గంలోని ప్రజలు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై ఎమ్మెల్యేకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం తిమ్మాపూర్ మండలానికి చెందిన 13 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 1,16,000 రూపాయల చొప్పున కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పోలు రాము, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్ఎల్ గౌడ్, నాయకులు దన్నంనేని సురేందర్రావు, అధికార ప్రతినిధి ఎలకపల్లి సంపత్, మండల ప్రధాన కార్యదర్శి గొట్టిముక్కల సంపత్ రెడ్డి, నుస్తులాపూర్ ఎంపీటీసీ కొత్త తిరుపతి రెడ్డి, జునుక మారుతి, పోలు రమేష్ ఉన్నారు. పిలుచుకున్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నుండి కార్యకలాపాలన్నీ కూడా ఈ భవనం నుండి మానకొండూరు నియోజకవర్గ ప్రజలకు సేవలు అందిస్తాం. ప్రజలందరూ కూడా ఎనీ టైం 24/7 ఏ సమస్యకైనా నన్ను దగ్గరగా ఉండి సంప్రదించవచ్చు, నేరుగా నా దగ్గర రావచ్చు. ఎవరు కానీ ఏమి కానీ ఇబ్బంది పడకుండా ఏ సమయమైనా మీకు అందుబాటులో ఉంటా. ఈ కార్యాలయం నుండి ఎమ్మెల్యే మానకొండూరు నియోజకవర్గ కార్యాలయం నుండి ఈ రోజు నుండి కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి విశేషంగా నాయకులు, కార్యకర్తలు, అధికారులు, అనధికారులు పాల్గొన్నందుకు వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నన్ను కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ప్రతి క్షణం ఉంచాలి. ప్రతి క్షణం నేను ప్రజాసేవలో ఉండేటట్లు మా నాయకులు, కార్యకర్తలు చూడాలని, ఏదైనా ఉంటే కూడా నన్ను సరిదిద్దుకుంటూ పోవాలని నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ కరీంనగర్ మానేరు రిజర్వాయర్లో ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేయవద్దని ప్రభుత్వాన్ని కోరారు జిల్లా ఫిషరీస్ సొసైటీ ప్రతినిధులు. నగరంలోని ప్రెస్ భవన్లో వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని జలాశయాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలని సూచించారు. సోలార్ ప్లాంట్ ఏర్పాటు వల్ల మత్స్యకారులు ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన ఆదేశాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు అధికారులను ఆదేశించడం జరిగినది. జలాశయాలలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి దాని వివరాలు ప్రభుత్వానికి ఆదేశించాలని చెప్పి తెలపడం జరిగింది. అది చాలా బాధాకరమైన విషయం. వాస్తవానికి కర్మాలో ఉన్నటువంటి జలాశయమైనటువంటి ఎల్ఎండి లోయర్ మానేర్ డ్యాంలో సుమారు చుట్టుపక్కల గ్రామాల మత్స్యకారులు సుమారు 6,000 మంది మత్స్యకారులు ఉంటారు. మీరు సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను డ్యాంలో ఏర్పాటు చేసినట్టయితే మా యొక్క 6,000 మంది మత్స్యకారుల కుటుంబాలు రోడ్డున పడి జీవనాభివృద్ధిని కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జలాశయాలలో జల ఉత్పత్తి విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసే ప్రక్రియను వెనుకకు తీసుకోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ సొసైటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. గతంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే ఆదేశాలను జారీ చేస్తే అప్పుడు యావత్ రాష్ట్రం నుండి మత్స్యకారులమందరము డిమాండ్ చేసి ధర్నాలు నిర్వహించడం జరిగింది. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రతిపాదనలు వెనుకకు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా కరీంనగర్ జిల్లా గంగాధరం మండలం గట్టుబుత్కూరు రామాలయంలో స్థానిక సర్పంచి కంకణాల విజయేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. సీతారామస్వామికి ప్రత్యేక పూజలు చేసి అన్నదానం చేశారు. అయోధ్య కరసేవలో పాల్గొన్న దొంతి జనార్దన్ రెడ్డి, గంగాధర మల్లయ్య, బొల్లబత్తని లక్ష్మణ్, మంచాల రాజేశం, పూదరి రవి గౌడ్లను సత్కరించారు సర్పంచి కంకణాల విజయేందర్ రెడ్డి. ఈ సందర్భంగా కరసేవకుడు సీనియర్ న్యాయవాది దొంతి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ 30 ఏళ్ల క్రితం రామాలయ నిర్మాణం కోసం కరసేవలో పాల్గొనడం అదృష్టంగా భావించాలన్నారు. తిరుపతి కన్నా నిన్నగా ఉంటుందని నేను భావిస్తూ ఇలాంటి కార్యక్రమంలో మన గట్టుబుత్కూరు తరఫున నేను ఉన్న సమయంలో ఇట్లాంటి అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగడం చాలా గొప్ప విషయం. రాజకీయాలకు అతీతంగా మరి అదే నరేంద్ర మోడీ
లేకపోతే ఈరోజు అక్కడ అయోధ్యలో రామ మందిరం నిర్మాణం అనేది జరిగేది కాదు. పార్టీలు ముఖ్యం కాదు ఇక్కడ, కానీ మందిరం మన అందరం హిందుత్వం కోసం మన హిందువులు అందరం ఏకం కావాలనే ఉద్దేశంతో రామ మందిరం నిర్మించడం జరిగింది. కావున భక్తులు కానీ యువకులు కానీ ఏదైనా రాముని యొక్క ఆదేశాల అనుసారం మనము ప్రతి పాఠ్య పుస్తకంలో చూస్తూనే ఉంటాం. చదువుకొని మంచి మార్గంలో నడవాలని యువతను నేను కోరుకుంటూ, మరి ఈ రోజు అక్కడికి వెళ్ళిన వారిని మన కళ్ళ ముందు మనం చూస్తూ సన్మానించుకున్న వాటిని నేను చాలా గొప్పగా భావిస్తున్నాను. మనుషులకు జన్మదిన వేడుకలు జరపడం సర్వసాధారణం. శునకానికి బర్త్డే జరపడం అరుదు. కరీంనగర్ సీతారాంపూర్ బాలాజీ నగర్లో నివాసం ఉంటున్న గాదం మనోహర్ కుమారుడు కార్తీక్ పెంపుడు కుక్క పేరు మ్యాక్స్ కు బర్త్డే నిర్వహించారు. మ్యాక్స్ 2వ పుట్టినరోజు వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల వాళ్లను పిలిపించి కేక్ కట్ చేయించారు. మ్యాక్స్ ను ఆశీర్వదించడానికి చుట్టుపక్కల వారు వచ్చారు. ఈ మ్యాక్స్ పుట్టినరోజు వేడుకలకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సిఐ మల్లయ్య హాజరు కావడం విశేషం. సోషల్ మీడియాలో కొందరు మత విశ్వాసాలను దెబ్బతినేలా పోస్టులు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు మజ్లిస్ తహ్ఫుజ్ ఖత్మే నబూవత్ తెలుగు రాష్ట్రాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మౌలానా అర్షద్ అలీ ఖాస్మీ. కరీంనగర్ హుసేనీపురాలో ఆ సంస్థ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ముఫ్తీ ఘియాస్ మొహియుద్దీన్ ఆధ్వర్యంలో సోషల్ మీడియాపై వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా అలీ ఖస్మీ మాట్లాడుతూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ వాస్తవాలు అని నమ్మవద్దని పూర్తిగా పరిశీలించాలని సూచించారు. కొందరు సరికొత్త అంశాలను తెరమీదికి తీసుకొచ్చి ముస్లింలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో R&B స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ మహమ్మద్ కమాలుద్దీన్, కమిటీ సభ్యులు అహ్మద్ హిఫ్జీ, కలీం షరీఫ్, అహ్మద్ ముకరం, హఫీజ్ ఫరీద్, అబ్దుల్ రాఫే పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఐతుపల్లి చెరువు మత్తడి దూకడంతో ప్రత్యేక పూజలు చేశారు స్థానికులు. ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవతో వరద కాలువ ద్వారా పంట పొలాలకు సాగునీరు అందడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ నాయకులు చెరువులో ప్రత్యేక పూజలు చేసి ఎమ్మెల్యే అడ్లూరికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు. అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక సందర్భంగా కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. ఆర్వెంట్రీ స్కూల్లో శ్రీరామ చరిత్రను వివరించగా గణేష్ వినాయక అపార్ట్మెంట్లో చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. కరీంనగర్ భగత్ నగర్ ఆర్వెంట్రీ స్కూల్లో ఆధ్యాత్మిక వేడుకను డైరెక్టర్ విజయలక్ష్మితో కలిసి ప్రారంభించారు చైర్మన్ రమణారావు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకుని శ్రీరాముడి జీవిత చరిత్రను చిన్నారులకు వివరించారు టీచర్లు. ఈ సందర్భంగా చిన్నారుల ప్రదర్శన ఆకట్టుకుంది. నగరంలోని గణేష్ నగర్ వినాయక అపార్ట్మెంట్లో బీజేపీ మహిళా మోర్చా మాజీ ప్రతినిధి సుజాతారెడ్డి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. శ్రీరాముని భజన, లవకుశ నృత్య ప్రదర్శన, ఏకపాత్రాభినయంతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలటి మంజులారెడ్డి, సుమారెడ్డి, శ్వేతారెడ్డి, వినాయక టవర్స్, శక్తి టవర్స్ మహిళలు పాల్గొన్నారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని నగరంలోని పలు ప్రాంతాల్లో అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. శివాలయం, బస్టాండ్, రాజీవ్ చౌక్, మంచిర్యాల చౌరస్తా, SRR కాలేజీ చౌరస్తా తదితర ప్రాంతాల్లో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ రాచమల్ల ప్రసాద్, కార్యదర్శి పల్లెర్ల శ్రీనివాస్, కోశాధికారి తొడుపునూరి వేణుగోపాల్ పాల్గొన్నారు.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, రాధిక.